అమ్మ బలిమికు తట్టది బలిమైన పండుకుండా ఎడుతా ఉండాలి రక్కమ్మగారు అలమలుగులో మేపినారంట కదా రెక్కలేశ్వాన్ని మొక్కన పోతే కరుస్తుందా అంట పక్కన పోతే రెక్కలు తట్టేస్తా ఉంది ఎడికిపోతే కాలు జాడిస్తా ఉంది అమ్మా బలిపైన బలికొండక్కమ్మగారు నీకు తమ్ముడు మాకు తమ్ముడు కాదమ్మా రాజు నీలో ఎంత సత్యం ఉందో మాలో ఎంత సత్యం ఉంది మాలో ఎంత సత్యం ఉందో నీలో అంత సత్యం ఉండదమ్మయ్యా అయితే రాజు సూర్యుడి పైన యుద్ధమొప్పినాడని చెప్పినాడంటే అక్రాల దేవం అక్కమ్మగారు మాకు తమ్ముడు నీకు తమ్ముడమ్మ నీ తమ్ముడు మాకు తమ్ముడు కాదు ఇదిగో నేలమలుగులో ఉన్నది అశ్వం అన్నారు ముందర వేసినారు 300 సంఖ్యలు పక్కన వేసినారు 100 సంఖ్యలు తోకబాటును వేసినారు 90 సంఖ్యలు ముందర పోతే అక్రాల దేవం కరుస్తారంట పక్కన పోతే రెక్కలు కట్టరుస్తాది ఎదికిపోతే రెక్కలు జాడిస్తాది అక్కరాలదేమో చూసి అశ్వానికల్లా ఊరా 7 అక్కమ్మ గారి నెలమలుగులో దాకిండి అశ్వం నామినికి తిరగమలి నాదని బంగారు పైడి చెరుకు చీర కట్టుకోండి అంట అక్క అక్కరాలదేవమ్మ బంగారు పైడి చెరుకు పర్రని తీర్చి ముప్పును పక్క వేసి అనగబట్టినంట అశ్వాన్ని ముప్పును పక్క వేసి అనగబట్టి అశ్వాన్ని అయితే బలిమైన బలికొండ నింటి పంగంలో భానుగాడికి తెస్తా ఉండాలంట కదా రెక్కలశ్వము రెక్కలశ్వం పైన ఏమనాయన కడగొట్టువాడు బలవైపు రాదా నీకు బంగారు కంకణము కలిగిన వాడు జామజామకు నీకు జయమంగళమే కలిగిన వాడు గొప్ప ఏమక్కయ్యా రాయమ్మ ఈ అశ్వం మీద కొలువు తీరొచ్చుడమ్మా ఈ నేలమలుగులో అశ్వం తెచ్చినాడు చేతిపైన కొలువు తీరమన్నాడంట అశ్వాని కాలక ముక్కమంటారంట ఎవరు అక్కరాల దేవమ్మ అక్క ఏమంటే అక్కయ్య సూర్యవంశం రాజులు సురపండల గోత్రం సొక్కబొట్టు పెట్టేది లేదు ఆడశ్వాన్ని ఎక్కేది లేదు భగవానికి ఏమి చూపించి మళ్ళీ శనివండి ఒక రాజుకి సలాము కొట్టేది లేదు ఈ రెక్కలశ్వానికి నేను కాళ్ళకి దండపడాలి ఏమక్కయ్య ఏమంటే అమ్మయ్య అన్నాడు అప్పుడు అయితే కనుక ఏమంటే అక్కయ్య అని కొలువు తీరినాడంట గొప్పని కొలువు తీరి చేతి పైన చేస్తే భూమండలం మిడిసి మేఘమండలం మాలకి ఎగిరినది గగనంలో బాగుందంట ఆవిడ అక్కరాలదేవం అక్కయ్య చేజి మాట రాజు మాటనిలా రాజు మాట చేజినిలా బాటన బొమ్మంటే బీటిన పోత అది బీటిన బొమ్మంటే బోటన పోతా ఉన్నది కళ్ళెము దక్కలేకపోతా ఉన్నాడంట రాజు అశ్వాన్ని అశ్వము గగన మార్గంలో తిరుగుతా ఉన్నాడంట ఏమక్కయ్యా ఇక నీ మగము నేను కాలనీలమ్మ రాయమ్మ అక్కయ్య నా మగము నువ్వు అనలేవమ్మా నువ్వైతే కనుక ఆ రాజు అక్కడ మాట్లాడుతా ఉన్నాడంట అక్కరాలదేమో వినపడతా ఉందంట నీళ్లు తప్పికొని చోట రక్త మారిగించమంటాదంట ఆకిలి కొన్న చోట అలుగులు ఆరగించమంటాదంట ఆ రాజు మాట చేసినప్పుడు అక్కరాలదేమో కోపం వచ్చినాది కనుక అక్కరాలదేవమ్మ అయితే నాంతి తీసుకొని అమ్మ సేజమ్మ ఈ గగన మార్గం నుండి భూమండలానికి దిగమ్మని ప్రార్థన చేసినారని కదా ప్రార్థన చేస్తే భూముక్కలు దుక్కినారంటే రెక్కల చేసి అమ్మగారులు ఎంత సత్యం ఉండో రాజులు అమ్మగారికి ముడి పండుతావు రాజు వెలిగిన రాజు ముడి పండుతావు చెన్నకేశ్వర స్వామి జంట కొలువు తీరినారంట